హాయ్ ఫ్రెండ్స్, నేను నిర్మల మహిళా పర్పస్ సంఘం తరపున ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఇంటి ఆడపిల్లని, కోడలి పిల్లే కానీ ఇంటి ఆడబిడ్డే కానీ ఏడిపించినాం అనుకో, ఆ ఇంటికి పాపం కొడుతుంది. కంపల్సరీ ఆ ఇంటికి పాపం కొడుతుంది. ఆ పాపం కొట్టి ఏదో ఒక నష్టపోతారు. నష్టపోయి తర్వాత అయ్యో నేను ఏడిపించిన కదా అనుకుంటారు. ఎప్పుడు కానీ ఇంటి ఆడపిల్లను ఏడిపియొద్దు. కోడలి పిల్లే కానీ బిడ్డే కానీ ఎవరైనా బిడ్డే కదా. కోడలైన బిడ్డనే, బిడ్డనే బిడ్డే కదా అత్తకి. అత్తకి అన్నది ఆలోచించాలి. నా కోడల్ని ఏడిపిస్తున్నాను, నా బిడ్డని ఏడిపిస్తున్నాను, నాకు ఏమైనా పాపం జరుగుతుందేమో, నాకు నష్టం జరుగుతుందేమో అనుకోవాలి. అలాని ఏడిపిస్తాడు దేవుడు. ఆ తల్లిని ఎప్పుడు కానీ ఏడిపిస్తాడు. ఎందుకంటే కోడలు బిడ్డని ఏడిపించినా, ఆడబిడ్డని ఏడిపించినా అత్తయ్య కంపల్సరీ ఏడవలసి వస్తుంది. ఎందుకంటే నష్టపోతుంది కాబట్టి. నష్టపోతుంది, కంపల్సరీ నష్టపోతుంది. ఆ పాపం కొడుతుంది. ఆ ఇంట్లో పాపం కొట్టదంటే కొడుతుంది. నేను ఎందుకంటే సర్వే చేస్తున్నా కాబట్టి ప్రతి ఇంటికి పోయి నేను వాళ్ళు ఎవరు ఎట్లా ఉంటారో అనేది నేను నా సంఘం తరపున పోయి నేను సర్వే చేసి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను నా చాదనంత వరకు హెల్ప్ చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు. కానీ అట్లా ఏడిపించుకోకండి, ఆడపిల్లని ఏడిపించుకోకండి, ఆ ఇంటికి దరిద్రం తెచ్చుకోకండి. ఆ ఇంటికి కంపల్సరీ దరిద్రం పడుతుంది. ఆడపిల్ల ఏడిచిన ఇంట్లకు దరిద్రం పడుతుంది. కంపల్సరీ చూడండి. ఈ నా మాట కరెక్టా కాదా? కరెక్ట్ అయితే ఓకే పెట్టండి, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి. ఓకేనా?